చేస్తున్నాను. లూకా సువార్త 9వ అధ్యాయం 57వ వచనం నుండి 61వ వచనం వరకు చదువుకుందాం. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవార్చుకున్నకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఆయన మరొకనితో, నా వెంట రమ్మని చెప్పెను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకైన మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను. మరొకడు, ప్రభువా, నీ వెంట వచ్చేదను గాని నా ఇంట ఉన్నవారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా. చాలు మాటలు. దేవునికి స్తోత్రం. పిల్లల, చాలా జాగ్రత్తగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మీద మీ దృష్టి పెట్టండి. భక్తుడైనటువంటి లోక ఇక్కడ రాసిన చాలా అమూల్యమైన విషయాలని మనం చదువుకున్నాం. ఈ విషయాలు మీరందరూ విన్నారని తలంచి నేను వాక్యాన్ని ప్రారంభిస్తున్నా. ఇప్పుడు చదివిన వాక్యం వింటేనే నేను ఇప్పుడు చెప్పిన ప్రసంగం అంతా మీకు అర్థమవుతుంది. నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్న వాక్యం యొక్క అంశం ఏంటి అంటే, బాగా వినాలి. ఈరోజు నేను మీతో చెప్పబోయే వాక్యం అంశం ఏమనగా, జాగ్రత్తగా గమనించాలి. నీ జీవితంలో మొదటి ప్రాధాన్యత ఎవరికి లేదా ఎవరిది? బాగా వినాలి. నీ జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి లేదా ఎవరిది అనే సంగతి మీద చాలా విషయాలు ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చూడండి, యేసు ప్రభువారు ఈ భూలోకములో పరలోక వైభవాన్ని విడిచిపెట్టి మానవ రూపుగా ఈ భూలోకానికి వచ్చిన తర్వాత సుమారుగా ఎన్ని సంవత్సరాలు ఆయన భూమి మీద ఉన్నాడంటే, ఎన్ని సంవత్సరాలమ్మా? 33.5 సంవత్సరాలు ఉన్నాడు. ఈ 33.5 సంవత్సరాలలో ఆయన చాలా ప్రాంతాలు వెళ్ళి దేవుని సువార్తమానాన్ని, ఆయన రాజ్య సువార్తని ప్రకటిస్తుండగా ఆయన ఎంతో మందితో మాట్లాడిన సందర్భాలు, ఆయన ఎంతో మందిని బాగు చేసిన సందర్భాలు, ఆయన ఎంతో మందిని స్వస్థపరిచిన విషయాలు బైబిల్లో చాలా వివరణాత్మకంగా, చాలా స్పష్టంగా మనకి రాయబడ్డాయన్న సంగతి మనం గుర్తించదాం. బాగా గమనించాలి. యేసు ప్రభువు మార్గం గుండా ఆయన శిష్యులు నడిచి వెళ్ళిపోతూ ఉంటే ఒక వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడాడంట. ఏమన్నాడు? 57వ వచనాన్ని చూడండి. వారు మార్గమున వెలుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. యేసు ప్రభువు మార్గం వెంట వెళ్ళిపోతున్నాడు. అబ్బాయి, నీవు నా వెనక్కి రాని పిలవలేదు ఆయన. ఆ అబ్బాయిని ఆహ్వానించలేదు ఆయన. ఆయన ఊరికినే ఆయన రాజస్వార్త ప్రకటించడానికి ఆయన శిష్యులు బయలుదేరి వెళ్ళిపోతుంటే ఈయనే వెళ్ళి ఏమని మాట్లాడుతుందంటే, నీవు ఎక్కడికి వెళ్ళినను నీతో పాటు నేను కూడా వస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. వెంటనే బిడ్డలారా గమనించాలి. అలా అడిగినటువంటి వ్యక్తితో యేసయ్య ఏం చెప్పాడంటే, బాగా గమనించాలి. ఆయన ఏం చెప్పాడు? నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు నివాసము కలవు గాని మనుష్య కుమారునికి తలవార్చుడికైనను ఏమి లేదట, స్థలము లేదు అని చెప్పాడు. ఇప్పుడు బాగా గమనించాలి. ఈయన ప్రారంభములో అన్నటువంటి మాట ఏంటంటే, నీవు ఎక్కడికి వెళ్ళినా ప్రభువా నీతోనే వస్తాను. నువ్వు ఏ ప్రాంతానికి వెళ్తావో, నువ్వు ఏ పట్టణానికి వెళ్తావో, నువ్వు ఏ పని చేస్తావో నీతో వస్తాను అని చాలా అద్భుతమైనటువంటి మాట మాట్లాడింది. ఈయన ఎప్పుడైతే నాతో వస్తే, జాగ్రత్త, నా జీవితంలో ఎలాగైతే నక్కలకి నివాసం చేయడానికి స్థలాలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, కానీ ఈ మనుష్య కుమారుడైన నాకు తలవాల్చుడికై
ఏమి లేదో తెలుసా? స్థలము లేదు. నిజంగా అతడు దేవుని ప్రేమించేవాడైతే, నిజంగా ఆయన దేవుని వెంబడించేవాడైతే, నిజంగా దేవుని కొరకు అలాంటి సమర్పణ కలిగిన వాడైతే ఆయన ఏం చెప్పాలంటే, ఏమి లేకపోయినా పర్లేదు, నేను నీతో కూడా వస్తాను అని చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. ఈరోజు చాలా మంది అలాగానే బిడ్డలో దేవుని మందిరంలో దేవుని అంటే నాకు చాలా ప్రేమ అండి అంటాం, దేవుని ఆరాధించేటప్పుడు ఆయన అంటే చాలా ఇష్టం అంటాం, కానీ ఆయన్ని విడిచిపెట్టి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నావు, వేటికి వెళ్ళిపోతున్నావు. బిడ్డరా, నీ ప్రేమ ఆ కొంతసేపు మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ గమనించాలి, ఎప్పుడు ఆ మాట యేసయ్య చెప్పాడో వెంటనే ఆ వ్యక్తి ఆ స్థలంలో లేకుండా ఏం చేశాడు తెలుసా? వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు రాయబడ్డాడు. కానీ బహుశా నేను అనుకుంటున్నాను, దేవుణ్ణి వెంబడించాలనుకొని వచ్చిన ఈ వ్యక్తి, ఆయనతో వెళ్ళాలనుకొని వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఏం చేశాడంటే, నాకు స్థలము లేకపోయినా నీవు నా వెంట ఉంటావా అంటే ఆయన ఏం చేశాడంటే ఆయన్ని విడిచి లోకంలోనికి వెళ్ళిపోయాడు. బిడ్డలారా గమనించాలి, ఇక్కడ క్రింద ఉన్న వ్యక్తి కూడా చూడండి, మరొక వ్యక్తి ఇక్కడ రెండో వ్యక్తి 59వ వచనంలో కనిపిస్తాడు. ఆయన మరొకరితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి. బాగా గమనించా, ఇప్పుడు మొదటి వ్యక్తిని దేవుడు పిలిచాడా? అయ్యా, దేవుడు పిలిచాడా? పిలవలే. ఆయనే వచ్చి ఏమన్నాడంటే, నీవు ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడికి వస్తానన్నాడు. ఇప్పుడు రెండో వ్యక్తిని దేవుడే పిలిచాడు. ఏమంటాడంటే ఆ 59వ వచనంలో మరొకరితో నా వెంట రమ్మని చెప్తే ఆయన ఏమంటాడంటే, మొదట నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టి ఏం చేస్తాను, వస్తానన్నాడు. నిజానికి తండ్రి చనిపోలేదు ఇంకా. ఈయనకున్న విచారకరమైన పరిస్థితి ఏంటంటే, నా వెంబడి రండి అంటే ఈయనేమంటాడంటే, మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టి నేను అప్పుడు వస్తాను అన్నాడు. బహుశా ఒకవేళ తండ్రి చనిపోయినా కూడా మనం గమనించాలి ఏంటంటే, ఇప్పుడు వీరిద్దరి జీవితాల్లో కూడా మొదటి వ్యక్తి జీవితాన్ని మీరు చూడండి, రెండో వ్యక్తి జీవితాన్ని చూడండి, వీరు మొదటి ప్రాధాన్యత దేనికి ఇస్తున్నారంటే, బిడ్డల మొదటి వాడు లోకానికి ఇచ్చాడు, రెండో వ్యక్తి తన తండ్రికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఇక మూడో వ్యక్తిని మీరు గమనిస్తే ఆయన ఏమన్నాడు? 61వ వచనం చూస్తే, మరొకడు ప్రభువా నీ వెంట వచ్చేదును గాని నా ఇంటినున్న వారి యొక్క సెలవు తీసుకొని వస్తాను అన్నాడు. బిడ్డలా చూసారా, ఒక్కొక్కరు ఈ ముగ్గురు వ్యక్తులు ఎందుకు ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించాడు అంటే చాలా విషయాలు మనం గమనించాలి, నేర్చుకోవాలి వీళ్ళు చూసి. ఒక ఆయన అంటాడు, ఇలా నాకు దేవుడితో రావాలి అంటే మొదట ఆయనకున్న ఆలోచన ఏంటంటే, యేసయ్య దగ్గరికి వెళ్తే నా జీవితం ఏదో పువ్వుల తోటలాగా ఉంటదేమో, నా జీవితం ఆశీర్వాదకరంగా ఉంటదేమో, నా జీవితం ఒక గొప్ప స్థాయికి వెళ్ళిపోతానేమో, ఏదేదో ఎక్స్పెక్ట్ చేశాడు. ఆయనతో వెళ్ళే వారికి ఏది కొలత ఏది కొలుముండదు అనుకున్నాడు. ఎప్పుడైతే నాతో వస్తే ఆకాశ పక్షులు కంటే అర్థమైందా నక్కలకైన స్థలాలు ఉన్నాయి కానీ నాకు తలవాల్చడానికి స్థలం లేదంటే అలాంటి పరిస్థితి వద్దనుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక ఈ ముగ్గురు వ్యక్తులు కూడా జాగ్రత్త గమనించాలి, వీరు దేవునితో వస్తామని తీర్మానం అంటే తీసుకున్నారు కానీ వాళ్ళ జీవితాల్లో ఏది అంటే దేనికో ఇచ్చారు మొదటి ప్రాధాన్యత. నేను ఇలా ఉంటేనే యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, నేను ఇలా ఉంటేనే దేవుని సేవ చేయాలి, నేను ఎలా ఉంటేనే ఆయన వెంబడించాలి అనే ఆలోచనలో వీళ్ళిద్దరూ ఉన్నతమైన ఆశీర్వాదాలని, ఉన్నతమైన సర్వశక్తి కలిగిన దేవుణ్ణి పోగొట్టుకున్నారు. బిడ్డగా ఒక మాటని మీకు చెప్తున్నాను, మన జీవితాల్లో ఏ పరిస్థితి ఎదురైనా కూడా మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన సంగతి, దేవుని బిడ్డలుగా ఆయన రక్తములో కడగబడి ఆయన పిల్లలుగా పిలువబడుతున్న మనలో నీ జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఉండాలి అంటే దేవునికి మాత్రమే ఉండాలి. ఈరోజు చాలా మంది మన జీవితాల్లో ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాం? ఈరోజు మన జీవితాల్లో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? ఈరోజు మన జీవితాల్లో ఎవరికి మన జీవితంలో మొదటి స్థానాన్ని కేటాయిస్తున్నాం? పరిశుద్ధ గ్రంథంలో మీరు బాగా గమనిస్తే ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఆయన కనిపిస్తాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన యవనస్తుడు సరాసరి యేసుని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అయ్యా నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలి? నేను పరలోకానికి
చేరుకోవాలనుకుంటున్నా, ఆ నిత్య రాజ్యాన్ని చేరుకోవాలనుకుంటున్నా, నేనేం చేయాలి అంటే యేసయ్య ఏం చెప్పాడంటే, నా యొక్క ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావా అంటే ఆయన అన్నాడు, నేను చిన్నప్పటి నుండి ఇవన్నీ బాగా పాటిస్తున్నాను. అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి, నువ్వు ఆజ్ఞలు పాటిస్తున్నావు, పరలోక రాజ్యానికి వెళ్ళాలనే ఆశ ఉంది, అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది అని చెప్పాడు. ఏంటి ఆ కొదువ అంటే, నీవు ఎక్కువగా ధనవంతుడు గనుక, నువ్వు మిక్కిలి ధనవంతుడు గనుక నీ ధనాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడిస్తే పరలోక రాజ్యానికి ఏమవుతావు, నువ్వు వారసుడు అవుతావు అన్నాడు. బిడ్డలు గమనించాలి, వెంటనే యేసయ్య ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో వెంటనే ముఖం మార్చుకొని ఏమండి వెనక్కి వెళ్ళిపోయినట్లుగా మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఆయన చరిత్ర మనకి కనిపిస్తుంది. అయితే ఇక్కడ గమనించవలసిన సంగతి ఏంటి అంటే, దేవుని కంటే ఆయన ఫస్ట్ ప్రయారిటీ, మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇచ్చాడంటే ధనానికి ఇచ్చాడు. దేవుడు లేకపోయినా పర్లేదు, ఈ భూమి మీద ధనం ఉంటే, ఈ భూమి మీద డబ్బు ఉంటే, ఈ భూమి మీద జ్ఞానం ఉంటే, ఈ భూమి మీద తెలివి ఉంటే, ఈ భూమి మీద అందచందాలు ఉంటే ఎలాగైనా బ్రతికేస్తామని ఈరోజు చాలా మంది మనుషులు ఇదే రకంగా ఆలోచన చేస్తున్నారు. జాగ్రత్త బిడ్డలారా, నీ జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత, ఏ దేవుడైతే పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడో, ఏ దేవుడైతే నీ పాపం కొరకు నా పాపం కొరకు రక్తాన్ని చిందించాడో, ఏ దేవుడైతే నీ కొరకు నా కొరకు బలి పశువుగా వధించబడ్డాడో, ఆయనకు నీ జీవితంలో ప్రథమ స్థానం ఇస్తే నీ జీవితాన్ని నీవు ఎక్కలేనంత స్థాయిలో పెడతాడు ఆయన. దేవునికి స్తోత్రం చెబుదాం. ఈ రోజులో దేవుని ఎక్కడ పెడుతున్నామంటే, ఇప్పుడు చూసారా ఈయనేమంటాడంటే, లోకము తర్వాత నాకు దేవుడి కావాలి అన్నాడు. రెండవ అంటాడు, నా తండ్రి తర్వాత నువ్వు నాకు కావాలి అన్నాడు. మూడవ అంటాడు, నా ఇంటి దగ్గర సెలవిస్తే అంటే నా ఇంటి వాళ్ళు తర్వాత నువ్వు అన్నాడు. ఈ మాటలన్నీ గమనిస్తే వాళ్ళు దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వలేదు, మొదటి స్థానం ఇవ్వలేదు. వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, నా ఇంటి వారి తర్వాత నీవు నాకు కావాలి, నా తండ్రి తర్వాత నీవు నాకు కావాలి. ఈ మాటలన్నీ యేసు ప్రభువారు ఏదో స్వార్థపూర్వకంగా మాట్లాడలేదు. యేసు ప్రభువారు మనసులో ఉన్న అంతర్భావం ఏంటంటే, ఆయనే తల్లిదండ్రులు ప్రేమించమని చెప్పాడు, ఆయనే తల్లిదండ్రులు సన్మానించమని చెప్పాడు. ఆయన వారిని విడిచిపెట్టి రమ్మని కాదు, వారిని పరీక్షించడానికి ఆ మాటలు మాట్లాడినట్లుగా జీవ గ్రంథంలో రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం చెబుదాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా, మన జీవితాల్లో నీవు మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇస్తే నీ జీవితం ఈ భూమి మీద మాత్రమే కాదు బిడ్డలారా, పరలోక రాజ్యములో కూడా ఒక శ్రేష్టమైన స్థానాన్ని సంపాదించుకుంటాం. ఈ భూమి మీద ఆశీర్వాదకరంగా ఉండడం ఒక ఎత్తు అయితే, దీని తరువాత ఉండే రాజ్యములో కూడా గొప్ప స్థానం మనం పొందుకోవాలి అంటే మన జీవితంలో మొదటి స్థానం ఎవరికి అంటే అది కేవలం దేవునికి మాత్రమే. అది డబ్బు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అమ్మ నాన్నలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవరి తర్వాత అంటే దేవుని తరువాత స్థానం ఇవ్వాలి. కానీ ఈ రోజు విచారం ఏంటంటే, దేవుని అందరి వరకు పెట్టేస్తున్నారు, ముందు ఎవరినో వేటిలో పెట్టి ఆఖరి స్థానం ఎవరిదో తెలుసా? దేవుని. ఈరోజు నీవు ఆఖరి స్థానంలో ఉంచడం కాదు దేవుణ్ణి, నీ మొదటి స్థానమే ఎవరిది అవ్వాలంటే దేవుని అవ్వాలి. ఒక మాటని నేను చెప్పి ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్తాను. బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఇందులో రాయబడ్డాయి. కానీ బైబిల్ విషయాల్లో కాకుండా ఈ మన ప్రపంచంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చిన అనేకులు ఎలా దీవించబడ్డారో కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను ఈ ఉదయకాలం. అందుకనే ఈ యొక్క కూడికలో ప్రత్యేకంగా దేవుని మందిరానికి వచ్చి ఆయన ఆరాధిస్తున్న మనలో ఒకసారి గుర్తు పెట్టుకోండి, నీ జీవితంలో మొదటి స్థానం లేదా నీ జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నావు? అది మనుషులుగా, లేకపోతే అది ధనానిగా, లేకపోతే అది లోకానిగా, అది లోకంలో ఉన్న ఆశలుగా, దేన్నైనా కూడా ఈరోజు ఆ మొదటి స్థానంలో ఉన్నదాన్ని తీసి ఆ మొదటి స్థానంలో ఎవరిని పెట్టాలంటే ఈరోజు మనం దేవుణ్ణి పెట్టగలగాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. అలా పెట్టగలిగితే బిడ్డలా దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఒక మాటని చెప్తాను, జాగ్రత్తగా వినండి బిడ్డలారా. చూడండి, వాల్టర్ హంట్ అనే ఒక వ్యక్తి మనకి ఉన్నాడు. ఆయన చాలా సార్లు చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి.
ఆయన ఒక ఆ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆయన ఏ కంపెనీలో పనిచేస్తున్నాడంటే గుండె సూదిని తయారు చేసే కంపెనీలో పనిచేస్తున్నాడు. చాలా చక్కగా ఆయన పని చేస్తూ మరొక వైపు దేవుని ఆరాధించగలిగిన గొప్ప భక్తి కలిగిన కుటుంబం. యువతల కంపెనీలో పని చేస్తున్నాడు, మరొక వైపు ఏం చేస్తున్నాడు అంటే దేవుని ఆరాధన చేస్తున్నాడు. దేవుని అతి అమితముగా ప్రేమించి దేవుని వాక్యం పట్ల చాలా ఆసక్తి కలిగి దేవుని ఆరాధించే విషయంలో అందరికంటే చాలా గొప్ప ఆశని కనపరిచి దేవుని ఆరాధించే వ్యక్తిన ఈయన జీవితంలో జరిగిన ఒక సన్నివేశాన్ని మీ ముందు పెడతా. బిడ్డరా, కంపెనీలో చాలా మంది పనిచేస్తున్నారు. ఈయనతో పాటు చాలా మంది పనిచేస్తుంటే ఈయన మాత్రం సోమవారం నుండి శనివారం వరకు మాత్రమే పనిచేసేవాడు. ఆదివారం ఏం చేసేవాడు? సెలవు పెట్టేవాడు. ఈయన డ్యూటీ ఎక్కడి వరకు అంటే సోమవారం నుండి శనివారం వరకే. శనివారం తర్వాత ఆదివారం తన జీవితంలో ఎప్పుడు పని చేయడానికి వెళ్ళలేదంట. అయితే తన తోటి వర్కర్స్ ఏం చేశారంటే ఆ యజమాని చెప్పారు, ఏమండి ఎంత బిజీగా ఉన్నా కూడా, ఎన్ని పనులున్నా కూడా, మేమైతే ఆదివారం కూడా వచ్చి మీ కంపెనీలో ఏం చేస్తున్నాం? పని చేస్తున్నాం. కానీ అతడు మాత్రం ఆదివారం ఎన్ని పనులున్నా ఆదివారం మాత్రం సెలవు పెడతాం. ఆయనకి సెలవిస్తున్నారు, మేమైతే ఒప్పుకో. ఆయన కూడా ఆదివారం వచ్చి ఏం చేయాలా? పని చేయాలా అన్నారట. దేవునికి స్తోత్రం చెప్దాం. వాండర్ గారు ఏం చేశారంటే ఈ వాలంటీర్ ఆనుని పిలిచి ఏం చేశారంటే అడిగాడంట, అబ్బాయి ఇక నీవు కూడా ఆదివారం వచ్చి ఏం చేయాలా? పని చేయాలా? ఇక ఆదివారం నువ్వు ఇంటి దగ్గర కూర్చొని లేకపోతే ఆదివారం సెలవు పెట్టి ఆరాధనకి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు కూడా ఇప్పుడు ఏం చేయాలంటే నీ తోటి వర్కర్స్ ఎలాగైతే వచ్చి ఆరాధిస్తున్నారో ఇప్పుడు నీవు కూడా అలాగే ఆరాధించాలి అని చెప్తే, సార్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి, ఒకవేళ సోమవారం నుండి శనివారం వచ్చిన ఈ పనిలో నేను ఒకవేళ తక్కువ చేస్తే ఇంకా కాస్త ఈ 6 రోజుల్లోనే ఇంకా అందరికంటే ఎక్కువ పని చేస్తాను. ఒక రోజు అవసరమైతే అందరూ 6 గంటలకి 7 గంటలకి వెళ్ళిపోతే నన్ను ఒక 2-3 గంటలు ఎక్కువ పెట్టండి పని, నేను చేస్తాను. కానీ ఆదివారం మాత్రం దయచేసి నాకు సెలవు ఇవ్వాలి సార్ అంటే, లేదు ఎంత మాత్రం కుదరదు, నీవు ఆదివారం ఖచ్చితంగా పనికి రావాలి అంటే అప్పుడు ఏం చెప్పాడట, నేను పనికి రావడం కూడా కుదరదు అని. అయితే పనికి రావడం కుదరకపోతే నువ్వు వెళ్ళిపో అని చెప్పి కంపెనీలో నుండి బిళ్ళరాడు లెటర్ ఇచ్చి బయటికి పంపించేశారు ఆయన. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇప్పుడు మన పరిస్థితిని ఆయన పరిస్థితిని ఆలోచన చేయాలి. ఇప్పుడు బాగా గమనించాలి, ఆదివారం ఆరాధన మానిస్తే ఏముంటది? ఉద్యోగం ఉంటది. మరి ఆదివారం ఆరాధనకు వస్తే ఏం పోద్ది? ఉద్యోగం పోద్ది. ఈ పరిస్థితిలో కానీ మనం ఉన్నాం అనుకోండి, ఏం ఆలోచిస్తావు? మన బాధ దేవునికి తెలియదా? చక్కగా ఉద్యోగం చేసుకొని మనసులో ఏం చేయాలట? ప్రార్థన చేసుకుంటే చాలు అనుకుంటున్నాం. ఆదివారం పనికి వెళ్ళాలా? ఆరాధనకి వెళ్ళాలా? ఆదివారం కూలికి పోవాలా? ఆరాధనకి వెళ్ళాలా? ఆదివారం వ్యాపారానికి వెళ్ళాలా? ఆరాధనకి వెళ్ళాలి అంటే మనందరం ఎటువంటి వెళ్తామంటే మనం దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవడం రెడీ అయిపోతాం. బిడ్డరా, ఆ వ్యక్తి తీసుకున్న నిర్ణయం ప్రపంచంలో గొప్ప ఉద్యోగాన్ని తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం చెప్తాం. ఎంత ఆశ్చర్యపోయిందంటే ప్రపంచం, వినండి ఆయన గురించి బాగా వినండి మీరు. ఆయన ఒకటే చెప్పాడు, ఆదివారం ఆరాధనకు రాని ఉద్యోగం నాకు ఏది వద్దు అని వచ్చేసాడు. ఇంటికి లెటర్ పట్టుకొని వచ్చి భార్యకి చెప్పాడు, ఏమండి అంటే ఉద్యోగం పోయిందమ్మా అంటే భార్య భర్తలిద్దరు ఏడుస్తూ మోకరించారు. ఏదైనా సరే ఉద్యోగం పోయిందని నిరాశ పడకండి, మనం నమ్మిన దేవుడు గొప్పవాడు, మనం నమ్మిన దేవుడు జీవం గలవాడు కనుక మీరేది నిరాశపడవద్దు. దేవుడు ఏది మన పట్ల చేయాలనుకుంటే ఆ కార్యాన్ని చేస్తాడు. ఆయన మనకు అన్యాయం చేయడని భార్య భర్తలు ధైర్యం చెప్పి ఇద్దరు ఎవరి వైపు చూశారంటే దేవుని వైపు చూస్తూ వెళ్ళారు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఈయన ఆ గుండె సూది కంపెనీలో పనిచేస్తున్న ఎప్పుడు కూడా వర్క్ చేస్తున్నప్పుడు ఆయన షర్ట్ లోపల ఒక సూదిని పెట్టుకునేవాడు, ఏదైనా అవసరానికి ఉపయోగించడానికి. ఆయన ఇంటి దగ్గర గార్డెన్కి నీరు కొడుతుండగా ఆ పని చేస్తుండగానే ఆయన షర్ట్గా పెట్టుకున్న ఈ గుండె సూది ఏమైందంటే కింద పడిపోయింది. కింద పడిపోగానే ఆయన కాలు గుచ్చి బిడ్డల చాలా గాయమై రక్తమంతా ప్రవహిస్తున్న సమయాల్లో బిడ్డల దాన్ని తీసి కట్టుకొని ఆ దెబ్బ తగిన ఆయన ఆలోచించడం మొదలు పెట్టాడు. అప్పుడు ఏముండేదంటే మనకి గుండె సూది మాత్రమే తెలుసు,
ఎప్పుడైతే ఇది గాయపరచబడిందో, ఉద్యోగం లేకుండా ఇంట్లో కూర్చున్నాడో, ఈ సూర్యుని చూస్తున్న ఈయన మొత్తానికి ఏం కనిపెట్టాడంటే పిన్నేసిని కనిపెట్టాడు. చెప్పడానికి చాలా సింపుల్ విషయమేలా ఉండొచ్చు మీకు. బిడ్డలు గమనించాలి, ఆ దగ్గర నుండి ఆయన దాన్ని కనిపెట్టి ఆయన చేసిన ఒక మంచి పని, ఆయన చేసిన ఒక మంచి విధానం ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే, ఆయన దాన్ని కనిపెట్టి ఏ వాండర్ అయితే ఉద్యోగిని బయటికి వెళ్ళిపో అన్నాడో ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి నేను మరలా మన కంపెనీకి మంచి పేరు వచ్చేటట్లుగా, మన కంపెనీ ఒక ఉన్నతమైన స్థాయిలో పేరు మోగేటట్లుగా ఒక ఆ వస్తువుని కనిపెట్టారు, దానికి మీరు సపోర్ట్ చేయాలి అంటే వారు కూడా మనోడు చాలా నమ్మకస్తుడని ఎరిగి ఏం చేశారంటే వాళ్ళు కూడా సహాయపడితే బిడ్డల ఈరోజు మనం పిన్నేసి వాడుతున్నాము అంటే దాన్ని మొట్టమొదటిగా కనిపెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన జీవితంలో ఆయన ఒకటే నేర్చుకున్నాడు. ఏంటి అంటే ఏ పరిస్థితి ఎదురైనా బిడ్డగా బాగా గుర్తించండి, ఉద్యోగం పోయినా పర్లేదు, ధనం పోయినా పర్లేదు, జీవితం రాకపోయినా పర్లేదు, తన జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఇచ్చాడు తెలుసా? దేవునికి ఇచ్చాడు. మనం ఎవరికి ఇస్తున్నాం? ఏమి లేదని దేవుని వదిలి పారిపోతున్నాం, ఏది తక్కువ చేశాడని దేవుని అనవసరంగా విడిచిపెడుతున్నాం. ఈ రోజైనా బుద్ధి కలిగి, జ్ఞానం కలిగి మన జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత కేవలం దేవునికి మాత్రమే ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. ఒక మాట చెప్తున్నా, జాగ్రత్త వినండి. ఆయన ఎప్పుడైతే దాన్ని కనిపెట్టి కంపెనీలో దాన్ని ప్రవేశపెట్టారో బిడ్డలు ఒక మంచి పేరు పొందుకున్నాడు. పేరు పొందుకోవడమే కాదు, ప్రపంచ చరిత్రలో కొంతమంది ధనవంతులు ఉన్నారు. ఆ ధనవంతుల్లో ఇతడు కూడా ఒక ధనవంతుడిగా గొప్ప పేరు గంచాడు. పిల్లలు అంత గొప్ప స్థాయికి కనీసం ఉద్యోగం పోతే ఇల్లు గడవలేని స్థితిలో ఉన్న ఆయన ఈరోజు ప్రపంచ ధనవంతుల్లో ఒక స్థాయిని ఇది ఎలా పొందుకున్నాడు అంటే తన జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఇచ్చాడు తెలుసా? దేవుడికి ఇచ్చాడు. ఈరోజు మనం ఎవరికి ఇస్తున్నాం? ఆదివారం క్రికెట్ ఉందండి, ఆదివారం ఎందుకు రాలేదంటే మంచి సినిమా వస్తుందండి టీవీలో. ఏం బుర్రతొక్కు మాటలండి మనవి, ఏ బుద్ధి లేని మాటలు మనవి. ప్రతి చిన్న కారణానికి, ప్రతి చిన్న విషయానికి దేవుని విడిచిపెట్టే అజ్ఞానులమైన మనం ఈరోజు ఒకటి నేర్చుకోవాలి. ఏంటంటే అది నీ జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇస్తే బిడ్డరా దేవుడు నిన్ను అద్భుతమైన స్థాయిలో ఇచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తా. ఇంకా అనాలోచనగా ఉండద్దు నీవు. ఇక దేనికోసం ఆలోచన చేయకుండా నీ జీవితంలో ఏది మొట్టమొదటిగా ఉందో అది నీ భార్య, అది నీ పిల్లల, అది ఒకవేళ నీ ఆస్తి అయితే దాన్ని ఈ రోజు విడిచిపెట్టి నీ మొట్టమొదటి స్థానాన్ని బిడ్డల దేవునికి ఇవ్వాల్సిందిగా ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నా. కేవలం ఇతడు మాత్రమే కాదు, ఇలా చెప్పుకొని పోతే చాలా మంది ఉన్నారు. బిడ్డల ఎరిక్ లిడిల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన సుమారుగా చాలా పట్టుదల కలిగి దేవుని కొరకు మాత్రమే కాకుండా ఈ లోకంలో కూడా చాలా విషయాలు యందు మంచి ఆసక్తి కలిగిన వారు. ఎందుకు జాగ్రత్త గమనించాలి. 1902వ సంవత్సరంలో జనవరి 16వ తారీఖున ఆ బిడ్డల జన్మించిన ఒక మిషనరీ కొడుకు, ఒక ఆ మిషనరీగా దేవుని పరిచయం చేయడానికి వచ్చిన వాళ్ళకి జన్మించిన వ్యక్తిన ఈయన బిడ్డల జాగ్రత్త గమనించండి. స్కాట్లాండ్ లో జన్మించిన ఇతడు తల్లిదండ్రుల దగ్గర చాలా అల్లారు ముద్దుగా పెరుగుతున్న ఈయన బిడ్డల ఎక్కువగా గేమ్స్ ఆడే విషయంలో చాలా ఆసక్తి కనపరిచేవాడు. ఈయన ఆ రన్నింగ్ విషయంలో చాలా ఆసక్తిగా ఉండేవాడు. ఈయన తల్లిదండ్రులు ఈయన ఆసక్తి చూసి ఏం చేసేవారంటే ఏ పని చేయాలనుకుంటే ఆ పని చేయడానికి ఈ ఎరిక్ని ఏం చేసేవారంటే ప్రోత్సహించేవారు. సరే నువ్వు రన్నింగ్ చేయాలనుకుంటావు చెయ్యి, ఆట ఆడాలనుకుంటావు ఆడు అని చెప్పి చాలా చక్కగా ప్రోత్సహించేవారు. ప్రోత్సహిస్తే ఈయన చాలా అద్భుతంగా రన్నింగ్ పోటీలో దేవుని బిడ్డల ప్రపంచ స్థాయిలోని ఒలింపిక్ గేమ్స్ లోనే అద్భుతంగా సెలెక్ట్ అయ్యాడు. ఈ సెలెక్ట్ అయిన తర్వాత బిడ్డల గమనించాలి, సుమారుగా 1924వ సంవత్సరంలో ప్యారిస్ లో జరిగే ఒలింపిక్ గేమ్స్ లో బిడ్డల ఎరిక్ 100 మీటర్లు పరుగు పరిగెట్టారు. ఈ 100 మీటర్ల పరుగు పందెంలో ఎరిక్ సెలెక్ట్ అయ్యాడు. ఈ సెలెక్ట్ అయ్యాడు కానీ వెళ్ళడానికి ఈయన ఆసక్తిగా ఉన్నాడు. చాలా దినాలు బట్టి ఈయన సిద్ధపడుతున్నాడు.
చేస్తున్నాడు, దాని కొరకు ఉదయకాలమే లేస్తున్నాడు, రన్నింగ్ చేస్తున్నాడు, చాలా కష్టపడుతున్నాడు. ఆ సమయం కొరకే కనిపెడితే ఆ సమయం రానే వచ్చింది. వచ్చిన ఈ సమయం అంట సరాసరి 100 మీటర్ల పరిగెత్తితే ప్రపంచం అంతా ఉన్నతమైన స్థాయికి రావాల్సిన ఇతడు కరెక్ట్ గా ఆ పరుగు పందెం ఎప్పుడు పెట్టారు తెలుసా? ఆదివారమే పెట్టారట. ఇప్పుడు ఎటు వెళ్ళాలి మీరు గమనించాలా? ఇది ఆ సాధారణమైన మనం ఆడుకునే అల్లరిచిన ఆట కాదు. ఇది ప్రపంచ స్థాయిలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండవలసిన గేమ్ అది. ఈ ఒలింపిక్ గేమ్స్ లో సెలెక్ట్ అవ్వక ఎంతో మంది బాధపడుతుంటే, ఎంతో మంది బిడ్డరా చాలా వ్యాధులకు గురైతే, సెలెక్ట్ అయిన ఇతడు ఏం చేశాడంటే, నేను ఆదివారం అయితే అది ఎంత విలువైన ఆట అయినా కూడా నాకు అవసరము లేదు అన్నాడు. తన తోటి అన్నాడు, రే అసలు నీకు ఒలింపిక్ గేమ్స్ విలువ తెలుసా అన్నారంట. చాలా మంది వీడికి పిచ్చివాడు అన్నారంట. ఎంతమంది ఎంతగా యాలకోలం చేసినా ఎటకారం చేసినా గమనించాలి బిడ్డలు, వినండి. ఆయన మాత్రం ఒకటి అన్నాడు, ఆదివారం ఆరాధన పోగొట్టుకొని వచ్చే పేరు ప్రఖ్యాతులు నాకు అవసరము లేదు అన్నాడు. తన జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత బిడ్డలు బాగా వినండి దేవునికి ఇచ్చాడు. ఆ ఆదివారం ఒలింపిక్ గేమ్స్ లో అందరూ ఆడుతుంటే అతను మాత్రం ఆరాధనలో కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆరాధన చేస్తూ అంటున్నాడు, అయ్యా నీ కోసం నా భవిష్యత్తుని పక్కన పెట్టాను, నిన్నే ఆరాధిస్తున్నాడయ్యా అని హృదయ అంతరంగాలతో ఆరాధిస్తున్న అతడి జీవితాన్ని దేవుడు విడిచిపెట్టలేదు బిడ్డలారా. మన ఆయన అలా విడిచిపెట్టి దాన్ని పక్కన పెట్టేసినప్పుడు అందరూ ఆయన్ని రకరకాలుగా మాట్లాడి బాధపరిచి హాలు చేస్తే ఇతను మాత్రం ఒకటి తెలిసి ఏంటంటే, నా జీవితంలో నా ప్రథమ స్థానం నా దేవునికి ఇచ్చాను, నా దేవుని ఎప్పుడు హెచ్చించాలో, నా దేవుని ఎప్పుడు నన్ను గణపరచాలో ఆయనకు తెలుసు అని ధైర్యంతోనే ఉన్నాడు ఎరిక్. బిడ్డలు గమనించాలి, ఈ ఎరిక్ బిడ్డలు ఇలా దేవుని కొరకు త్యాగం చేశాడో లేదో, మరికొన్ని దినాల తర్వాత సేమ్ ఇవే ఒలింపిక్ గేమ్స్ ప్రారంభించబడ్డాయి. ఆ గేమ్ లో జాగ్రత్త గమనించాలి, 400 మీటర్లు పరిగెత్తాలి. ఇంతవరకు ఇతడు ప్రిపేర్ అయింది దేనికోసం అంటే 100 మీటర్లు పరిగెత్తడానికే. ఈయన 400 మీటర్లు పరిగెత్తడానికి సిద్ధపడలేదు, పరిగెత్తలేడు కూడా. బాగా గమనించాలి, ఈయన సిద్ధపడలేదు కదా, కనీసం 400 మీటర్లు పరిగెట్టలేదు. ఎంతవరకు ఈయన దేని కొరకు సిద్ధపడ్డాడు, ఈయన దేని కొరకు ప్రిపరేషన్ కలిగి ఉన్నాడంటే 100 మీటర్లు పరుగు పరిగెత్తడానికి మాత్రమే. ఇప్పుడు గమనించాలి, ఈయన ముందు 400 మీటర్లు పరిగెత్తడానికి ఒక మంచి అవకాశం వచ్చింది. అతడు వచ్చి అడుగుతున్నాడు, అబ్బాయి ఇప్పుడైనా ఇందులో పాల్గొంటావంటే తప్పకుండా పాల్గొంటానన్నాడు. ఆదివారం పెట్టలేదు, వేరే రోజు పెట్టారు. బిడ్డలా సిద్ధపడ్డాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఆ పరుగు పందులో ఆయన సిద్ధపడి అందులో అడుగు ఎత్తగానే అమెరికాకు చెందిన ఒక వ్యక్తి ఒక పేపర్ తో ఏదో రాసి ఎరిక్ చేతిలో పెట్టాడంట. ఎరిక్ వెంటనే ఆ చేతిలో ఉన్న పేపర్ తీస్తే బిడ్డ ఒక మంచి వాక్యం, సమూయేలు గ్రంథంలో రాసిన వాక్యాన్ని రాసి పెట్టాడంట. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. ఆ మాట చదివాడు. ఏమండి, వెంటనే ఆ యొక్క రన్నింగ్ లో పాల్గొగానే దేవుని బిడ్డగా ఎరిక్ జీవితంలో ఎనలేని గొప్ప విజయాన్ని దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. అసలు 100 మీటర్లు పరిగెత్తగలిగిన వాడు 400 మీటర్లు పరిగెత్తమే కాకుండా ప్రపంచ స్థాయిలో గొప్ప పేరుని, గొప్ప ఖ్యాతిని సంపాదించుకున్నాడంటే దానికి కారణం ఏంటో చెప్పనా? దానికి బాగా ఇష్టం రన్నింగ్ అంటే. దానికంటే ఎక్కువగా ఇష్టంగా దేన్ని ప్రేమించాడు తెలుసా? దేవుని ప్రేమించాడు. మన జీవితాల్లో అన్నిటికంటే మొదటి స్థానం మనం దేవునికి ఇవ్వాలి. దేవునికి ఎప్పుడు నీ మొదటి స్థానం ఇస్తావో, దేవుణ్ణి మొట్టమొదటిగా నీ జీవితంలో ఎప్పుడు కలిగి ఉంటావో బిడ్డరా, వాళ్ళ జీవితాలని దేవుడు ఉన్నతమైన స్థాయిలో పెడతాడు. మొదటిగా నీవు దేనికి నీ స్థానం ఇవ్వకుండా నీవు దేవుని సన్నిధానంలో ఈ ముగ్గురు వ్యక్తులను చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన ఫస్ట్ ప్రయారిటీ లేదా మొదటి స్థానం ఎవరికంటే దేవునికే ఇవ్వాలి. అలా దేవునికి ఎవరైతే మొదటి స్థానం ఇస్తారో దేవుడు ఖచ్చితంగా వారిని దేశం యొక్క ఉన్నతమైన స్థలాల్లోకి మనల్ని ఎక్కిస్తాడు. అట్టి కృప దేవుడు మనకి దయచేయాలి అంటే, దేవుడు మనకి అనుగ్రహించాలంటే, దేవుని పిల్లలమైన మనందరినీ గుర్తించాలి. మీ జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. ఆరాధన ఉంది అంటే బిడ్డరా అలాగా ఏమి పట్టలేని వారిగా వెళ్ళిపోకండి. కారణం ఏంటి అంటే
విన్నారు కదా, వీళ్ళందరి జీవితాలు నేను చెప్పింది ఒకవేళ పాస్టర్ గారు అలా చెప్తారనుకుంటారేమో, గూగుల్లో మీరు వాళ్ళ పేర్లు కొట్టి చూడండి, ఖచ్చితంగా వాళ్ళని దేవుడు ఎంత గొప్ప స్థాయికి తీసుకొని వెళ్ళాడు కూడా మీరు చూడగలరు. ఇవి ఏదో కథలు కల్పనలు కాదు. దేవుడు మనుషుల జీవితాల్లో దేవుడు చేసిన గణనీయమైన కార్యాలు మీ ముందు పెడుతున్నా. అందుకనే నీ జీవితంలో మొదటి ప్రాధాన్యత దేనిది? దేవునిగా, లోకానిగా, దేవునిగా, ధనానిగా, దేవునిగా, మనుషులుగా గుర్తుపెట్టుకొని నీ మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వగలిగితే దేవుడు కూడా ఖచ్చితంగా నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని చేయగలడని ప్రభునామములో మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమె కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి.